దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనం మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని, దేవుని మాటని, జీవోపు వాక్యాన్ని, దేవోక్తులను తీసుకొని మీ మధ్యలోకి రావడానికి, మీ ముందుకు రావడానికి, మీ ఇంటికి పరోక్షంగా రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పటికే ప్రభు కృపను బట్టి 1325 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా ప్రభు సాయం చేస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క సహాయాన్ని బట్టి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఒకవేళ నేను ఒక్కడిని కనిపిస్తున్నంత మాత్రాన, నేను ఒక్కడే వాక్యం చెప్తున్నంత మాత్రాన నా వెనకాల ఎవరు లేరు అని అనుకోవద్దు. నా వెనకాల దేవుడు ఉన్నాడు అదృశ్యంగా. కానీ అదే సమయంలో నా వెనకాల కొంతమంది ఉన్నారు, ప్రార్థించేవాళ్ళు, సహకరించేవాళ్ళు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మినిస్ట్రీ అనేది ఏ మినిస్ట్రీ అయినా, టీవీ మినిస్ట్రీ అయినా, ఇంకే మినిస్ట్రీ అయినా, ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో, ఇట్స్ ఎ టీమ్ వర్క్. మినిస్ట్రీ ఈజ్ టీమ్ వర్క్. సేవ అంటే బృందంగా పనిచేయడమే కానీ ఒంటరిగా పనిచేయడం కాదు. నేను ఒక్కడే అన్నట్టుగా భావించుకొని పనిచేయడం కాదు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే దయచేసి తెలియజేయండి. అలాగని వైద్యశాస్త్రాన్ని లేకపోతే వైద్యులను ఆశ్రయించొద్దని కాదు. మీ విశ్వాస స్థాయిని బట్టి ఆశ్రయించడం, ఆశ్రయించకపోవడం అనేది ఆధారపడింది. ఎవరో చెప్పారని చెప్పేసి వైద్యులను ఆశ్రయించకుండా సమస్యలను కొని తెచ్చుకోవద్దు. దేవుడు స్వస్థపరుస్తాడు. అది 100కి 100 పాళ్ళు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. మన తరముతోనే స్వస్థతలు ఆగిపోవు. మొదటి శతాబ్దంతో స్వస్థతలు ఆగిపోలేదు. కాబట్టి దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్లీజ్ జాయిన్ విత్ మీ ఇన్ ప్రేయర్. ప్లీజ్ కోయిన్సైడ్ విత్ మీ ఇన్ ప్రేయర్. మీరు ఒక మనసు, నేను ఒక మనసు, అలా కాకుండా నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు కనుక మన ఇద్దరి మధ్యలో ఏక మనసు ఉండాలి. మనం ఏకీభవించి ప్రార్థించాలి. మణిపూర్ కోసం కూడా ప్రార్థన చేస్తాం. ఇంకా అనేకం మణిపూర్ సంఘటనలు జరగబోతున్నాయి. ఏది ప్రవచనమా అని అంటారేమో. ఇట్స్ నాట్ ఏ ప్రాఫెసీ బట్ ఇట్స్ ఎ ప్రెడిక్షన్. జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగిన స్తోత్రం, జరగకపోయినా దేవుని స్తోత్రం. మన పని ప్రార్థిస్తున్నాం, దేశం కోసం ప్రార్థిస్తున్నాం. భారతదేశం ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ ఇంపార్టెంట్ నేషన్. ఈ దేశంలో దైవ కార్యాలు జరగాలి. ఈ దేశంలో మత సామరస్యం ఏర్పడాలి. ఈ దేశంలో లౌకిక భావన, సెక్యులర్ భావన, ఆ దృక్పథం అధికంగా మారాలి. ఇదొక మత రాజ్యం కాదు, ఇదొక మత దేశం కాదు. కాబట్టి ఇది మెజారిటీ వాళ్ళు ఒక మతంలో ఉంటే ఉండొచ్చు. కానీ అలాగని డాక్టర్ బిఆర్ గారు, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో, ఆ రాజ్యాంగం ప్రకారం ఇదొక ఫ్రీ స్టేట్, ఫ్రీ నేషన్. ఇది ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అదే సమయంలో సత్యమేవ జయతే, ట్రూత్ విల్ ప్రివైల్. సత్యము నిలుస్తుంది, అసత్యాలన్నీ అంతమైపోతాయి. సత్యము అసత్యము కలిసి వచ్చినప్పటికీ కూడా వాటిలో ఉన్నటువంటి అసత్యాలు అంతరించిపోయి సత్యం మాత్రం అజేయంగా నిలుస్తుంది. సత్యమే స్వతంత్రులుగా చేస్తుంది. ఏ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందో ఆ సత్యం మాత్రమే నిలుస్తుంది. మిగతావన్నీ సత్యంలాగా కనిపించినవన్నీ అసత్యాలని ఒకరోజు మనకు తేలిపోతుంది. దేవుని స్తోత్రం.
ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవ, కృపామయుడమైన మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనం చేస్తున్నాం. వి ప్రైజ్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ న్యూ డే. ఈ మంచి నూతనమైనటువంటి దినము కొరకే మీకు వందనం చేస్తున్నాం. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ అని చెప్పబడినట్లుగా ప్రభు, ఇది మీరు ఏర్పాటు చేసిన దినము, ఇందులో మేము ఉత్సహించి సంతోషిస్తున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రియులైన వారు అనారోగ్యంతో, బలహీనతతో, మానసిక ఆత్మీయ రోగాలతో, కొందరికి మానసికమైన రోగం ఉంది, కొందరికి ఆత్మీయ రోగం ఉంది, కొందరికి 3 రోగాలు ఉన్నాయి. కొంతమంది శరీరములో రోగాల సంఖ్య పెరుగుతూ ఉంది. రోగాల నిలయంగా వాళ్ళ శరీరం మారుతుంది. కనుక ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. రోగాలను జయించేటువంటి యేసుక్రీస్తునందరి విశ్వాసాన్ని మరి హృదయాల్లో ఉంచమని కోరుకుంటున్నాం. ప్రభువా మీకు వందనం చేస్తున్నాం. వాక్కును పంపి మీ ప్రజలను మీరు స్వస్థపరచండి. వాక్కును పంపి ఆంధ్రప్రదేశ్ వారిని, వాక్కును పంపి ఇండియా వారిని, మీ వాక్కును పంపి ఈ ప్రజలను, ప్రపంచంలోని ప్రతి వ్యక్తి మీరు దర్శించమని కోరుకుంటున్నాం. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం కొరకే మీకు వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ కొరకు, సంఘ విశ్వాసులు వారి కుటుంబాల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి అమూల్యమైనటువంటి ఆత్మీయ వీక్షకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ మార్నింగ్, ఈ ఉదయకాలం మెసేజ్ కొరకు ఎదురు చూస్తున్న వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఏదైనా మీరు మాతో మాట్లాడింది, నన్ను చూడకుండా, నా స్వరాన్ని వినకుండా, ప్రభువా దైవ స్వరాన్ని మీ ప్రజలు వినాలి. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, రిలీజ్ యువర్ వర్డ్ లార్డ్, రిలీజ్ యువర్ వర్డ్ టు బ్లెస్ యువర్ పీపుల్ లార్డ్. మీ ప్రజలను క్షమాభివృద్ధిలోకి నడిపించినట్లుగా మీ వాక్యమును మీరు పంపించండి. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీ వాక్యములు పంపబడిన తోడనే, వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగుతుంది. ఆత్మీయమైన వెలుగు మా జీవితాల్లో కలగాలి. మా మది గదుల్లో వాక్యపు వెలుగు పుష్కలంగా ఉండాలి. మసక చీకట్లు, గాఢమైన చీకట్లు ఇవన్నీ తొలగిపోవాలి. ప్రభా మీ కార్యము జరిగించమని అడుగుకుంటున్నాం. సెండ్ యువర్ వర్డ్. మా హృదయంలో మీ వాక్యము సమృద్ధిగా ఉండాలి. అందుకని మీరు మాతో మాట్లాడాలి. తండ్రి మీకు వందనాలు. మా చెవులను తెరవజేయండి, మాతో మాట్లాడండి. దాసుని మీ చేతులు సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ఐ బిలీవ్ ఇన్ హీలింగ్. స్వస్థతను నేను నమ్ముతున్నాను. వాక్యం ద్వారా, దేవుని ద్వారా కలిగేటువంటి స్వస్థతను నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ డివైన్ హీలింగ్. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను డివైన్ హీలింగ్ నమ్ముతున్నాను. నా జీవితంలో దేవుడు నన్ను అనేకసార్లు స్వస్థపరిచాడు. మన దేహాలు దేవుని ఆలయాలు. ఈ ఆలయంలో బలహీనతలు ఉండొచ్చు, కానీ ఈ ఆలయము వ్యాధిని బట్టి క్షీణించి పోవడానికి వీల్లేదు. దిస్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మై బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్. కొన్ని అనారోగ్యాలు వస్తాయి. దేవుడు అనారోగ్యం ద్వారా మనకు మరణాన్ని కలుగు చేసి తన యొద్దకు పిలుచుకునే విధానం అది. కాబట్టి అటువంటి సందర్భంలో దట్స్ ఓకే. కానీ వ్యాధులను జయించడానికి కావాల్సిన విశ్వాసం కోసం మనం ప్రభువుని అడగాలి. రైట్. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, గొప్ప హింసకు ముందు జరిగినటువంటి కార్యాలు, గొప్ప హింసకు ముందు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ఏం జరగలేదా? జరిగాయి. దేవుని స్తోత్రం. అక్కడ గొప్ప కార్యాల గురించినటువంటి ప్రస్తావన జరిగింది. గొప్ప భయం కలిగింది. అంతేకాకుండా గొప్ప ఆరోపణ జరిగింది. అంతేకాకుండా గొప్ప జ్ఞానం, గొప్ప సందేశం అక్కడ వినిపించబడింది. అంతేకాకుండా గొప్ప శబ్దం, భక్తుని యొక్క శబ్దం, భక్తుని యొక్క చివరి శబ్దం, భక్తుని యొక్క ఆర్తనాదం. సరే, వీటి గురించి మనం ఆలోచించాం. గొప్ప సంగతులు దేవుడు కోరుకుంటున్నాడు.
గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని, హింసకు ముందు అలా జరిగిందని. హింస నెగిటివ్, కొన్ని పాజిటివ్ థింగ్స్, గొప్ప సంగతులు జరిగాయి, గ్రేట్ థింగ్స్ జరిగాయి. వాటి గురించి మనం 4-5 విషయాల గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. నిన్న మొన్న మనం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనమే ధ్యానిస్తున్నాం. ఇప్పుడు చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు కాదు, సంఘమునకు గొప్ప హింస కలిగినందున స్తోత్రం. గొప్ప హింస కలిగింది. గొప్పగా చెదిరిపోయారని కాదు, చెదిరిపోయారు. హింస గొప్పదే కావచ్చు, కానీ చెదిరిపోవడం గొప్పది కాదు. గొప్పగా చెదిరిపోలేదు, చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు మళ్ళీ సమకూర్చబడే అవకాశం ఉంది. అది కూడా మనం గమనించాలి. స్తోత్రం. సమరయలో దేవు కార్యాలు జరగడం కోసం, సేవ సమరయ వరకు ఎక్స్టెండ్ కావడం కోసం, సరిహద్దులను చెరిపివేయడానికి, హ్యూమన్ లిమిటేషన్స్ని చెరిపివేయడానికి హెవెన్ అలౌడ్, హెవెన్ పర్మిటెడ్ పర్సిక్యూషన్ జరిగింది అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. ఈ వాక్యంలోంచి మనము గొప్ప హింస తర్వాత ఏం జరిగింది, హింసకు ముందు ఏం జరిగింది, హింస తర్వాత ఏం జరిగింది. హింసకు ముందు కార్యాలు జరుగుతాయి, హింస తర్వాత కూడా కార్యాలు జరుగుతాయి. ఏం జరిగింది అనేటువంటి 5 విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఇలా వాక్యాన్ని మనం విశ్లేషించుకుంటున్నాం, అనలైజ్ చేసుకుంటున్నాం. మన ఇంటర్మీడియట్ స్థాయిలో మన పిల్లలు ల్యాబ్స్లో ఫ్రాగ్నో, కాక్రోచ్నో, కొన్ని చిన్న జంతువుల్ని డిసెక్ట్ చేస్తున్నట్టుగా, వాటిని విచ్ఛేదం చేసి చూసి దాంట్లో ఏమున్నాయి లోపల అని తెలుసుకుంటున్నట్టుగా మనం కూడా దేవుని వాక్యంలో వెతుకుతున్నాం. వాక్యారణ్యములో మనం వెతుకుతున్నాం. నాకు కావలసిన ఆహారం ఎక్కడ దొరుకుతుంది, నాకు కావలసిన నీడ ఎక్కడ దొరుకుతుంది, నాకు కావలసిన చల్లదనం ఎక్కడ దొరుకుతుంది, నాకు కావలసిన భద్రత ఎక్కడ దొరుకుతుంది. వాక్య లేదా తలంపుల వృక్షముల మధ్యలో ఒక విశ్వాస భద్రంగా, వాక్యపు తోటలో. వాక్యము అనేది ఏదేను తోట కన్నా ఒక శ్రేష్టమైన తోట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. గొప్ప హింస తర్వాత ఏం జరిగింది? ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని దేవుడు ఆశపడుతుంటాడు. హీస్ ఎ యాక్టివ్ గాడ్. ఆయన యాక్టివ్గా ఉండి రియాక్టివ్గా కూడా ఉండేటువంటి దేవుడు. అనగా యాక్షను రియాక్షను 2 ఆయన దగ్గర ఉన్నాయి. అంతవరకే కానీ ఆయన దగ్గర డీయాక్టివేట్ అయ్యేటువంటి తత్వం ఆయనలో లేదు. నేను విరమించుకుంటాను, నేను ఆగిపోతాను, నా వల్ల కాదు, నేను పని చేయలేకున్నాను, నా శక్తి బలహీనమైపోతుంది. ఆయన నిత్యుడగు దేవుడు కనుక శక్తిలో సన్నగిల్లేవాడు కాదు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం, యేసు ప్రభు హస్తం, పరిశుద్ధాత్మ హస్తం, త్రిత్వంలోని వ్యక్తుల యొక్క హస్తం అంటే 6 చేతులు ఉన్నాయని కాదు. 3 రోజులు 6, ఒక్కొక్కరికి 2-6 చేతులు ఉన్నాయి కదా అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఆ ముగ్గురిని ఒకటిగా చూసి, లేకపోతే ఒక్కరి చెయ్యి, ఆ హస్తం, ఆ బాహు, ఆ దక్షిణ హస్తం చేసేటువంటి కార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం. గొప్ప హింస తర్వాత ఏం జరిగింది అని మనం కొద్దిగా ఆలోచిస్తే 8వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు సీమోను నమ్మాడని కాదు, సీమోను కూడా నమ్మాడు. సీమోను నమ్మాలా వద్దా అనేటువంటి డైలమాలో ఉన్నాడు. సీమోనును కూడా నమ్మింపజేశాడు దేవుడు. అనగా సీమోనులో నమ్మకం పుట్టించాడు కార్యాల ద్వారా. ఈవెన్ సైమన్ బిలీవ్డ్ అండ్ వాస్ బ్యాప్టైజ్డ్. Wherever Philip went, Simon was right by his side, astounded by all the miracles, signs and enormous displays of power that he witnessed. 8వ అధ్యాయము 13వ వచనం.
అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది బాప్టిజం తీసుకున్నాడు. ఆయన ఫిలిప్పు వాటర్ బాప్టిజం తీసుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకోలేదు. తీసుకునే ఛాన్స్ని ఆయన పోగొట్టుకున్నాడు. దీని తర్వాత ఎప్పుడైనా పొందుకున్నాడో లేదో మరి మనకు తెలియదు. అతను నీటి బాప్తిజం మాత్రమే తీసుకున్నాడు. బాప్తిజం పొంది ఫిలిప్ పాస్టర్ గారిని, తన ఆత్మీయ తండ్రిని, తన స్పిరిచువల్ ఫాదర్ని ఎడబాయకుండా విడవకుండా ఉండి, ఆయన ఫెలోషిప్లో ఉంటూ, ఆయనకు అసిస్టెంట్గా ఉంటూ, ఎడబాయకుండా ఉండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు వెళ్తూ, ఆయన నీడలాగా ఆయన వెంబడిస్తూ సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఆయనేమో సమరయ జనులని ఒకప్పుడు విభ్రాంతి పరిచేవాడు. అదే అక్కడ రాయబడింది 9వ వచనంలో, అతను విభ్రాంతి పరచుచుండెను. 11వ వచనంలో, వారిని విభ్రాంతి పరిచినందున నేను గారడీల ద్వారా విభ్రాంతి పరుస్తున్నాను. ఈయన ఏమీ లేకుండానే ఎలా విభ్రాంతి పరుస్తున్నాడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. హౌ దిస్ మ్యాన్, దిస్ పాస్టర్, మై స్పిరిచువల్ ఫాదర్, అస్టౌండింగ్ ఆర్ పర్ప్లెక్సింగ్, లేదా అమేజింగ్ మీ ఆర్ ద పీపుల్. ప్రజల్ని ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎలా? ఆయన ఏదో మాయ చేశాడు కాదు. మాయ చేసింది గారడి సీమోను చేశాడు. ఫిలిప్పు చేసింది గారడి కాదు. సీమోను కూడా నమ్మి బాప్తిజం పొందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప అద్భుతములు జరిగాయి. గొప్ప అద్భుతం, గ్రేట్ మిరకిల్స్, గ్రేట్ సైన్స్ అండ్ వండర్స్. దేవుడు తక్కువ పనులు చేసే దేవుడు కాదు. దేవుడు తన స్థాయికి తగినట్లుగా పనులు చేసే దేవుడు. మనుషులు చేసిన పనులు చేసే దేవుడు కాదు. మనుషులు చేయలేని పనిని కూడా చేయగలిగిన దేవుడు. అద్భుతములు అంటే అవి ప్రత్యేకమైనవి, భిన్నమైనవి, సహజాతీతమైనవి. ఇట్స్ బియాండ్ ద న్యాచురల్, ఇట్స్ అ సూపర్ న్యాచురల్ థింగ్స్ అకర్డ్ దేర్. దేవుని స్తోత్రం. గొప్ప అద్భుతములు జరుగుట చూచి ఒక వ్యక్తిని కాదు, సమరయ పట్టణం మొత్తం విభ్రాంతికి గురైంది. గారడీల విభ్రాంతిలో నుంచి దేవుని యొక్క గానలోకము యొక్క విభ్రాంతిలోకి. గానలోకం ఇదేంటి? పాట కలిగిన లోకం పరలోకం, స్తుతులు కలిగిన లోకం పరలోకం. దాన్నే గానలోకం అన్నాను. ఘటాల లోకం ఇది, పాత్రల లోకం, మానవులు అనేటువంటి మట్టి పాత్రల లోకం ఇది. కానీ అది గణలోకం, అది గానముల లోకం. స్తుతి గానముల వారసుడు అక్కడ ఉంటాడు. గానాల లోకంలో, స్తుతి గానాల లోకంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గారడీల్లో నుంచి గానలోకపు అనుభవాల్లోకి అతను విభ్రాంతి పరచొచ్చు. ఈయన కూడా విభ్రాంతి కలిగించి ఉండొచ్చు, కానీ విశ్రాంతిని కలుగు చేశాడు. గారడీలు మనకు విభ్రాంతిని కలుగు చేయొచ్చు, కానీ గానలోకపు కార్యాలు విశ్రాంతిని, నెమ్మదిని కలుగు చేస్తాయి. సమస్త జ్ఞానములకు మించినటువంటి సమాధానము ఏలుతుంది అక్కడ. పీస్ దట్ పాస్ ఆల్ అండర్స్టాండింగ్ వాస్ దేర్. మిగుల సంతోషం ఉంది అక్కడ, సమాధానం ఉంది అక్కడ, ప్రేమ ఉంది అక్కడ, దైవకార్యాలు అక్కడ జరుగుతున్నాయి, ఆత్మఫలం ఉంది అక్కడ. శరీర కార్యముల నగరములో, శరీర కార్యముల సమరయాలో స్వర్గపు ఆత్మ యొక్క ఫలములు కనిపిస్తున్నాయి. స్వర్గపు ఆత్మ ఫలముల విషయములో మోడుబారిపోయి గొడ్రాలుగా ఉండి, బంజరు భూమిగా ఉండి, నెర్రలు విడిచిన భూమిగా ఉన్నటువంటి సమరయ ఆత్మీయ ఫలభరితమైనటువంటి స్థలంగా మారింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, గొప్ప హింస తర్వాత ఏం జరిగింది అనగా బిఫోర్ పర్సిక్యూషన్ ఏం జరిగింది అని మనం మాట్లాడుకున్నాం. అనగా హింసకు పూర్వం ఏం జరిగింది, హింస తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగాయి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు పేతురు పాస్టర్ గారు, యెరూషలేము నుంచి వచ్చిన పాస్టర్ గారు, నీవు ద్రవ్యమిచ్చి
నువ్వు డబ్బులిచ్చి, నువ్వు వెండినిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొని దేవుని వరమైనటువంటి పరిశుద్ధాత్మ నింపుదలని కాదు, చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ రావడం. ద ఇంపార్టేషన్ ఆర్ ద లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ ద పాస్టర్స్ ఆర్ అపోజల్స్. సంపాదించుకుందునని తలంచుకొనినందున. నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ వెండి, ఎంత వెండి తెచ్చావో మరి తెలియదు, ఎన్ని వెండి నాణ్యాలు తెచ్చావో తెలియదు, నీ వెండి నీతో నశించునుగాక. నీకున్న ఎంత బంగారమైనా, నీకన్నా బంగారు నాణ్యాలైనా, నీకున్న ఇంకేదైనా కావచ్చు, అవన్నీ నీకున్న క్యాష్ ఏదైనా కావచ్చు, లిక్విడ్ కావచ్చు, సాలిడ్ కావచ్చు, ఏ విధంగా కావచ్చు, బ్లాక్ మనీ కావచ్చు, వైట్ మనీ కావచ్చు, అది దేవుని రాజ్యానికి ఉపయోగపడనప్పుడు దానివల్ల ఏం ప్రయోజనం? లెట్ యువర్ మనీ బీ యూజ్డ్ ఫర్ ద ప్రమోషన్, ది అడ్వాన్సింగ్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. సంపాదించుకుంటున్నాం, ఏం లాభం? స్వర్గరాజ్యం కోసం మనం ఏం విత్తుతున్నాం, ఏం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏం పెట్టుబడిగా పెడుతున్నాం? దశమ భాగాలు ఇవ్వండి అని చెప్తున్నారు. ఇచ్చేవాడు తక్కువ, కానీ స్వర్గరాజ్యపు ప్రమోషన్ కోసం పనికిరానటువంటి, సహకరించినటువంటి, దాంట్లో ఇన్వాల్వ్ కానటువంటి సంస్థలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. ధనము, దేవుని బిడ్డల యొక్క ధనము దుర్వినియోగం అవుతుంది, దేవుని సేవకుల యొక్క ధనము దుర్వినియోగం అవుతుంది. ఈ అంత్య దినాల్లో దేవుని సేవకుల యొక్క, దేవుని బిడ్డల యొక్క ధనము దుర్వినియోగం అవుతుంది. ధన దుర్వినియోగం అనేది పాపం, ధన సద్వినియోగం అనేది, దాని ద్వారా మనం ఆశీర్వాదం పొందుకుంటాం. సద్వినియోగం చేసుకున్నాం, దేవుడు మళ్ళీ ఇస్తాడు. దుర్వినియోగం చేసాం, అనవసరంగా విత్తాం, రాతి నెలలో విత్తాం, త్రోవ పక్కన విత్తాం, ముళ్ళ పొదల విత్తాం. కాదు, మంచి నేలలో విత్తాలి. నువ్వు మంచి నేల లాంటి పరిచర్యలు, ఆత్మ సంబంధమైన పరిచర్యలో విత్తాలి. దేవుని స్తోత్రం. ఇది బాగానే ఉంది, ఈ మినిస్ట్రీ బాగానే ఉంది. ఫిలిప్ పాస్టర్ మినిస్ట్రీ కన్నా ఈ పాస్టర్ కొత్తగా వచ్చాడు, గెస్ట్ పాస్టర్, అతిథి ప్రసంగికుడైనటువంటి పేతురు పాస్టర్ గారిని ఆయన మొదటిసారి కలుసుకుంటున్నాడు సీమోను. ఇలా నాకు వరం కావాలంటే నేనేం చేయాలి, ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి, ఎలా ప్రార్థించాలి, ఏం చేయాలి, ఏం విడిచిపెట్టాలి అని అడగలేదు, కానీ డబ్బు ద్వారా ఏదైనా జరుగుతుంది అని భావించాడు. యెరూషలేములో సంఘములో విశ్వాసులు స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. కానీ ఆ సిస్టమ్ ఇక్కడ కొనసాగలేదు, ఇక్కడ రిపీట్ కాలేదు. సమరయలోని సంఘంలో చర్చ్ అట్ సమరయ యొక్క ఫౌండర్గా ఉన్నటువంటి ఫిలిప్ పాస్టర్ గారు వీటిని చెప్పలేదు, డబ్బు గురించి ఏం మాట్లాడలేదు. ఫిలిప్ పాస్టర్ గారు చేస్తున్నప్పుడు డబ్బు పెట్టి, ఒకవేళ నాకు కూడా వెళ్ళగొట్టేట్టు వరం కావాలి, దానికి డబ్బులు పెడుతున్నాను, డబ్బులు ఇస్తున్నాను అని అంటే ఫిలిప్ పాస్టర్ గారు కాస్త సున్నిత మనస్కుడు కాబట్టి వద్దులే బ్రదరు అని చెప్పిండేవాడేమో. కానీ పేతురు పాస్టర్ దగ్గర నీ పప్పులు ఉడకవు, దేవుజనుల దగ్గర నీ పప్పులు ఉడకవు. పేతురు పాస్టర్తో ఆటలు కాదు. ఫిలిప్ పాస్టర్ కొద్దిగా సాఫ్ట్గా ఉంటాడు, పేతురు పాస్టర్ అలా కాదు. పేతురు పాస్టర్ రెబల్ అయిపోయాడు. నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకొని తలంచినందున నీ వెండి నీతో కూడా, అనగా నువ్వు నీ వెండి నశించిపోతారు. బోత్ యువర్ సిల్వర్ అండ్ యూ విల్ డై, యూ విల్ పెరిష్. దేవుని స్తోత్రం. ఒక గద్దింపు చూడండి, గొప్ప గద్దింపు చూస్తున్నాం, గొప్ప కార్యాలు చూసాం, గొప్ప గద్దింపు చూసాం. మూడవది 8వ అధ్యాయము 36, 38 కలిసి ఉన్నాయి. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు, అనగా ఒక చిన్న ఒక నీటి గుంట కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, చిన్న చెరువు కావచ్చు. వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. దేవుని స్తోత్రం. బాప్తీసము తీసుకోవాలని ఒక తీర్మానం, గొప్ప తీర్మానం ఇది. దిస్ గ్రేట్ డెసిషన్ టు బ్యాప్టైజ్ ఇన్ టు వాటర్ బికాస్ ఆఫ్ willingness to obey to the Lord's commandment. దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన.
చాలామంది నా మాటలు వింటున్న వాళ్ళు చాలామంది బాప్తిజం తీసుకోలేదు. బాప్తిజం తీసుకోండి. బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నారో బాప్తిజాన్ని గురించి స్టడీ మీరు తెలుసుకోండి. ప్రభు చిత్తమైతే రాబోయే ఎపిసోడ్లో ఒక 2-3 సంవత్సరాల తర్వాత అయినా బాప్తిజాన్ని గురించి ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేయాలని ఆశిస్తున్నాను. నేను బాప్తిజం ఎందుకు పొందాలి అని తెలుసుకోకుండా పొందిన వాళ్ళు ఉన్నారు. తెలియదు కాబట్టి ఎందుకులే అనుకుంటున్నారు. గత వారంలో మా స్థానిక సంఘంలో ఒక 2 సహోదరులు బాప్తిజం పొందారు. బాప్తిజం తీసుకోవాలి దేవుని బెట్టలు. పిలుపు అడగలేదు బాప్తిజం తీసుకుంటామని, కానీ నపుంసకుడు అడిగాడు నాకు బాప్తిజం. అతని యొక్క తీర్మానం, హిస్ డెసిషన్. తర్వాత 8వ అధ్యాయము 39వ వచనం. వారు అనగా నెలలోంచి బయటకు వచ్చినప్పుడు కొనిపోయి తీసుకుని వెళుతూ 40వ వచనంలో అయితే పిలుపు అజోతులో కనబడిన. అజోతులోకి తీసుకొచ్చాడు. సమరయ్యకి తీసుకొని పోలేదు. సంఘం ఉన్న చోటకి తీసుకొని పోలేదు. సంఘము లేని చోటికి, ఒకవేళ అజోతులో సంఘం ఉందో విశ్వాసులు ఉన్నారో మనకు తెలియదు, అజోతులోకి కొనిపోబడ్డాడు. అతని యొక్క ప్రయాణం చూడండి, గొప్ప ప్రయాణం, ఆత్మ సంబంధమైన ప్రయాణం, దేవుడు చేయించిన ప్రయాణం, దేవుడు తీసుకునే ప్రయాణం, దేవుని ఆత్మ చేయించిన ప్రయాణం. ఒకటి గొప్ప కార్యముల గురించి మనం మాట్లాడుకున్నాం, గొప్ప అద్భుతముల గురించి మాట్లాడుకున్నాం. రెండోది గొప్ప గద్దింపు, మూడోది గొప్ప తీర్మానం, నాలుగోది గొప్ప ప్రయాణము, ఐదవ విషయము 9వ అధ్యాయము 9వ వచనం. 3 దినములు చూపు లేక, హీ లాస్ట్ హిస్ సైట్. అన్నము లేదు, పానము లేదు, ఫాస్టింగ్, 3 days ఫాస్టింగ్. 11వ వచనం. స్తోత్రం. ఇదిగో చివరి భాగం. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతను మారిపోయాడు. గొప్ప మార్పు, ఒక వ్యక్తిలో జరిగిన గొప్ప మార్పు. గొప్ప హింస తర్వాత జరిగినటువంటి గొప్ప అద్భుతాలు జరిగాయి, గొప్ప గద్దింపు జరిగింది, గొప్ప తీర్మానం తీసుకున్నారు. అంతేకాకుండా గొప్ప ప్రయాణం జరిగింది, గొప్ప మార్పు జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమల తర్వాత గొప్ప కార్యాలు, మణిపూర్లో గొప్ప కార్యాలు, ఆంధ్రాలో గొప్ప కార్యాలు, దేశ విదేశాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయని నేను విశ్వసిస్తున్నాను. శ్రమల తర్వాత, శ్రమల ముందు జరిగాయి, శ్రమ తర్వాత కూడా జరుగుతాయి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613. మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.